సమ్మర్ వచ్చేసింది కదా, ఇంకా పిల్లల్ని ఆ కోర్సులో చేర్పిద్దామా, ఈ కోర్సులో చేర్పిద్దామా, ఈ హాలిడేస్ వేస్ట్ అవ్వకుండా ఏం నేర్పిద్దామా అని చాలామంది టెన్షన్ పడిపోతుంటారు. కొద్ది రోజులు పిల్లలకి రెస్ట్ ఇవ్వండి అబ్బా. ఎంతసేపు మార్కులు బుక్కులు ఇదేనా ప్రపంచం. వాళ్ళని అక్కడి నుంచి కొంచెం డైవర్ట్ అయ్యేలాగా, మైండ్ కొంచెం రిలాక్స్ఫుల్గా ఉండేటట్టుగా ఏవైనా అదర్ యాక్టివిటీస్ చేయించండి. సో చాలామంది పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఈ సమ్మర్ కదా ఏం వర్క్ లేదులే అని తెల్లారే వరకు పొద్దుగా నిద్రపోతూ ఉంటారు. కానీ వాళ్ళని కంపల్సరీ 5 to 6 మధ్యలో ఖచ్చితంగా లేపేయాలి. లేపేసి ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ ఎక్సర్సైజ్ చేయించడమో, వాకింగ్కి తీసుకెళ్ళడమో ఖచ్చితంగా చేయించాలి. లేకపోతే వాళ్ళు ఫిజికల్గా వీక్గా అలాగే ఉంటారు. నెక్స్ట్ సెకండ్ చేయాల్సిన పని ఏంటంటే, ఇంటికి వచ్చిన వెంటనే వాళ్ళకి ఇంట్లో చిన్న చిన్న పనులన్నీ నేర్పించాలి. ఇది అమ్మాయి పని, ఇది అబ్బాయి పని అని కాకుండా అన్ని పనులు ఇద్దరికి ఖచ్చితంగా నేర్పించాలి. కూరగాయలు తరగడం దగ్గర నుంచి, కూరగాయలు బయటికి వెళ్ళి తీసుకురావడం కానీ, అప్పుడప్పుడు కిరాణా సామాన్ల కోసం షాపులకి ఒంటరిగానే పంపించండి. అఫ్కోర్స్ చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి, ఒకసారిగా ఎవరు ఏం నేర్చుకోలేరు కదా. కాబట్టి ఇలాంటి పనులు చేయడం కూడా చాలా ముఖ్యం. కానీ నాకు తెలిసి చాలామంది పిల్లలు చేస్తారు ఇంట్రెస్ట్గా, నేను చేస్తాను, వంట చేస్తాను అది అని. పెద్దోళ్ళే దగ్గరికి రానియరు. వాళ్ళు ఏదో మళ్ళీ తప్పు చేసేస్తారు, నాకు డబుల్ పని అవుతుంది వద్దు అని దూరం పెట్టేస్తారు. కానీ అది చాలా పెద్ద తప్పు. వాళ్ళని ఇంట్రెస్ట్గా చేయనియండి. ఒకవేళ చేయకపోయినా మీరు వాళ్ళని చేసేటట్టు ఎంకరేజ్ చేయాలి. ఇది చాలా అవసరం. నెక్స్ట్ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళతో కూర్చొని కొద్దిసేపు టైం స్పెండ్ చేయమని చెప్పండి. వాళ్ళకి ఏదన్నా టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వాల్సిన పని ఏదన్నా ఉంటే అది వాళ్ళకి అప్పచెప్పేయండి. 6th 7th ఆ ఏజ్ ఏం చిన్న ఏజ్ పిల్లలేం కాదు వాళ్ళకి. నెక్స్ట్ వాళ్ళతో కొంచెం మాట్లాడండి. ఇంటిలో మనకి ఎంత ఆదాయం వస్తుంది, మనకి ఎంత ఖర్చులు ఉంటాయి, మన పరిస్థితి ఏంటి, మన సమస్యలు ఏంటి, చిన్న చిన్నగా వాళ్ళకి చిన్నప్పుడే కుటుంబ బాధ్యతల గురించి, మన ఆర్థిక పరిస్థితి గురించి, మన సిచ్యువేషన్స్ గురించి మెల్లమెల్లగా అర్థమయ్యేటట్లు చెప్తూ రావాలి. కానీ చాలామంది ఏమంటారు, పిల్లలకి అవన్నీ అవసరమా, అవి చెప్పకూడదు, వాళ్ళు చదువు డైవర్ట్ అవుతుంది, మైండ్ డైవర్ట్ అవుతుంది అని ఏవేవో చెప్తూ ఉంటారు. కానీ అదంతా రాంగ్ నాకు తెలిసి. ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ లెవెల్స్ బాగుంటాయి. ఈ స్టేజ్లో అర్థమైతేనే వాళ్ళకి ఫ్యామిలీ గురించి, ఫైనాన్షియల్ కండిషన్స్ గురించి క్లారిటీగా చెప్పడం అనేది చాలా అవసరం. లేకపోతే పెద్ద అయిన తర్వాత చెప్దాంలే అనుకుంటే అప్పుడు మీరు చెప్పే ఇంట్రెస్ట్ మీకున్నా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వాళ్ళకి ఉండదు. ఒకవేళ చెప్పినా అర్థం చేసుకునే వాళ్ళు ఉండరు నాకు తెలిసి చాలా.